అందరికీ నమస్కారం। ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది। మన రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా గుల్బర్గాలో వైద్యం చేస్తూ ఎన్నో వైద్య సేవలు చేస్తూ వచ్చారు। కానీ రూపాయి డాక్టర్గా పేరుగాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు। మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1978లో ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అలుపేరుగాను పోరాటం చేసి ఎప్పుడైనా సరే గెలుపుకి తప్ప ఓటమి ఎరగని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే। ఎన్నోసార్లు పులివెందుల నుంచి పోటీ చేస్తూ ఎంపీగా పోటీ చేశారు। అదేవిధంగా 2003లో ఎవ్వరూ చేయని విధంగా పాదయాత్ర చేస్తూ ప్రతి ఊరు చేవేళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన ఘనత ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే ఉంది। అదేవిధంగా మనకు పాదయాత్ర చేస్తూనే అప్పట్లోనే చెప్పారు, మనకు వచ్చిన తర్వాత కొన్ని ఫైళ్ళ మీద సంతకాలు పెడతానని చెప్పి 2004 మే 14 తేదీన మధ్యాహ్నం 12 గంటలప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తూ తొలి సంతకం మీద ఫైల్ చేసింది ఏంటంటే ఆయన ఉచిత కరెంటు మీద సంతకం చేశారు। అదేవిధంగా ఎన్నో పథకాలు తీసుకుని వచ్చారు। ఆరోగ్యశ్రీ గారు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, తర్వాత 108 కానీ, తర్వాత మహిళలకు కానీ ఏదైనా సరే డ్వాక్రా మహిళలకైతే ఎన్నో ఇచ్చారు। మైనార్టీలకైతే ముఖ్యంగా 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర గారికి। ఈరోజు ఆ 4% రిజర్వేషన్ వల్ల ముస్లింలు మైనార్టీలు ఎంతోమంది ఈరోజు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్న ఘనత ఎవరిదైనా ఉందంటే ఒక రాజశేఖర గారిని। అదేవిధంగా ఆయనకి నివాళులు అర్పించుకున్నాం। అయితే నిన్న ఒక ఘటన జరిగింది, మా మాజీ ఎమ్మెల్యే ఇంటి మీదకి దురదృష్టవశాత్తు కొంతమంది దుండగులు వచ్చి మా ఎమ్మెల్యే ఇంటి మీదకి పగలగొట్టి చాలా ఇది చేశారు। దాని మీద ఎంక్వైరీ చేసి పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।